सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న అభ్యాసం 49లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకున్నాము. 161 నియమం, 161 నియమంలో అనేక మన్య పదార్థే అంటే బహువ్రీహి సమాసం గురించి మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని గురించి మనం ఆ బహువ్రీహి సమాసంలో 3 రకాలుగా 3 విభాగాలుగా చేసుకున్నాము. సమానాధికరణ, సహార్థక, వ్యధికరణ. వీటికి సంబంధించి ఎగ్జాంపుల్ పూర్తిగా చూసాము. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన వాక్యాలు ఎలా ఉంటాయి, ఈ అభ్యాసానికి సంబంధించిన వాక్యాలు అనేవి అవి ఈరోజు రాసుకుందాం. రాసుకోండి. తెలుగు సంస్కృత వాక్యాలు మీద రాయండి. అందరి దగ్గర PDF ఉంది, చూసి రాయండి. ఇప్పుడు మనము అభ్యాసం 49లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు రాసుకుందాం. రాసుకోండి. మొట్టమొదటి వాక్యం, మంగళివాడు 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 కత్తెరతో మనిషి యొక్క వెంట్రుకలు కత్తిరిస్తున్నాడు. మనిషి యొక్క వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. మనిషి యొక్క వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. మంగళివాడు కత్తెరతో మనిషి యొక్క వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. నెక్స్ట్ రెండో వాక్యం, వడ్రంగి వడ్రంగి అంటే చెక్క పని చేసేవాడు. వడ్రంగి ఒక మంచాన్ని మరియు 3 కుర్చీలు తయారు చేస్తున్నాడు. ఒక మంచాన్ని మరియు 3 కుర్చీలను తయారు చేస్తున్నాడు. 3 కుర్చీలను తయారు చేస్తున్నాడు. వడ్రంగి ఒక మంచాన్ని మరియు 3 కుర్చీలను తయారు చేస్తున్నాడు. మూడవది, మిషన్ కుట్టేవాడు సూదితో 4 వస్త్రాలను కుడుతున్నాడు. సూదితో 4 వస్త్రాలను కుడుతున్నాడు. సూదితో 4 వస్త్రములను కుడుతున్నాడు. సూదితో 4 వస్త్రములను కుడుతున్నాడు. మిషన్ కుట్టేవాడు సూదితో 4 వస్త్రములను కుడుతున్నాడు. నెక్స్ట్ వాక్యం, రంగులు వేసేవాడు ఈ వస్త్రములన్నిటికీ రంగు వేస్తున్నాడు. రంగులు వేసేవాడు ఈ వస్త్రములకు రంగులు వేస్తున్నాడు. ఈ వస్త్రములకు రంగులు వేస్తున్నాడు. రంగులు వేసేవాడు ఈ వస్త్రములకు రంగులు వేస్తున్నాడు. రంగులు వేసేవాడు ఈ వస్త్రములకు రంగులు వేస్తున్నాడు.
నెక్స్ట్ వాక్యం, వేటగాడు బాణంతో సింహాన్ని చంపుతున్నాడు. వేటగాడు బాణంతో సింహాన్ని చంపుతున్నాడు. వేటగాడు బాణముతో సింహాన్ని చంపుతున్నాడు. వేటగాడు బాణంతో సింహాన్ని చంపుతున్నాడు. నెక్స్ట్ వాక్యం, ద్వారపాలకుడు రాజుమహల్ యొక్క ద్వారపాలకుడు రాజుమహల్ యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. రాజమహల్ యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. రాజమహల్ యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం, పల్లకి మోసేవాడు కుండతో నీరు నింపుతున్నాడు. పల్లకి మోసేవాడు కుండతో నీరు నింపుతున్నాడు. కహారహ అని చెప్పిన పల్లకి మోసేవాడు అని చెప్పారు. నీళ్లు మోస్తున్నాడు. కుండతో నీళ్లు మోస్తున్నాడు, అదే నీటిని నింపుతున్నాడు. లేదంటే వధకుడు అంటే వధికుడు అంటే చంపేవాడు పశువులను చంపుతున్నాడు. చంపేవాడు కషాయవాడు దాసం. కషాయవాడు పశువులను చంపుతున్నాడు. కషాయవాడు పశువులను చంపుతున్నాడు. ఓకే, కషాయవాడు పశువులను చంపుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి పొట్టివాడు నవ్వుతున్నాడు. పొట్టివాడు నవ్వుతున్నాడు. నెక్స్ట్ వాక్యం, వంచకుడు సజ్జను వంచిస్తున్నాడు. అంటే మోసగాడు. వంచకుడు మోసగాడు సజ్జనుడిని మోసం చేస్తున్నాడు. మోసగాడు సజ్జనుడిని మోసం చేస్తున్నాడు. పొట్ట కలిగిన వాడు ఎక్కువ భోజనం చేస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం, పొట్ట కలిగిన వాడు ఎక్కువ భోజనం చేస్తున్నాడు. పొట్ట కలిగిన వాడు ఎక్కువ భోజనం చేస్తున్నాడు.
నెక్స్ట్ మాయగాడు మాయగాడు అతని ఐంద్రజాలికుడు అంటాం. మాయగాడిని ఐంద్రజాలిక అంటే మాయ చేసేవాడు, ఇంద్రియాలను మాయ చేసేవాడు ఐంద్రజాలిక అంటాం. ఇంద్రియములు అంటే మన కళ్ళకు మాయ చేస్తూ అది మార్పులు తీసుకొస్తూ ఉంటాయన్నమాట. ఐంద్రజాలికుడు తన మాయతోటి మాయను చూపిస్తున్నాడు. ఐంద్రజాలికుడు తన మాయతోటి మాయను చూపిస్తున్నాడు. ఐంద్రజాలికుడు తన మాయను చూపిస్తున్నాడు. తన మాయను చూపిస్తున్నాడు. ఐంద్రజాలికుడు తన మాయను చూపిస్తున్నాడు. సున్నం వేసేవాడు. నెక్స్ట్ వాక్యం సున్నం వేసేవాడు అంటే పూసేవాడు. ఇంట్లోకి పూత వేస్తూ ఉంటారు, సున్నం వేయడం పూస్తూ ఉంటారు అంటారు. సున్నం వేసేవాడు సున్నం వేసేవాడు శ్వేతవర్ణంతో నా మకాన్ని పూస్తున్నాడు. సున్నం వేసేవాడు శ్వేతవర్ణంతో నా ఇంటికి సున్నం వేస్తున్నాడు. పూస్తున్నాడు, సున్నం వేస్తున్నాడు. నా ఇంటికి సున్నం వేస్తున్నాడు. సున్నం వేసేవాడు శ్వేతవర్ణంతో నా ఇంటికి సున్నం వేస్తున్నాడు. వేస్తున్నా అంటే లింపతి ధాతును పిలుచుకోవాలి. పూస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం నేను పీతాంబరుడైన కృష్ణుణ్ణి నేను పీతాంబరుడైనటువంటి కృష్ణుణ్ణి 4 ముఖములు గల బ్రహ్మను 4 ముఖములు గల బ్రహ్మను ఆదరపూర్వకంగా వినయపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. ఆదరపూర్వకంగా వినయపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. ఆదరపూర్వకంగా వినయపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. నెక్స్ట్ నేను మా అన్న తమ్ముడు మరియు పుత్రులతోటి ఈ నగరంలో ఉంటున్నాను. నేను మా అన్న, మా తమ్ముడు ఇంకా పుత్రులతోటి ఈ నగరంలో ఉంటున్నాను. నేను మా అన్న
మరియు పుత్రులతోటి ఈ నగరంలో ఉంటున్నాను. నెక్స్ట్ సత్యనిష్ఠుడు మరియు ధర్మనిష్ఠుడు అయినటువంటి రాముడు అంటే ధనుష్పాణి. రాముడికి ధనుస్సు ధరించి ఉంటాడు కాబట్టి ధనుష్పాణి. రాముడు అంటే ధనుష్పాణి. సత్యనిష్ఠుడు ధర్మనిష్ఠుడు అయినటువంటి రాముడు ధనుష్పాణి. సత్యనిష్ఠుడు మరియు ధర్మనిష్ఠుడు అయినటువంటి రాముడు ధనుష్పాణి వనములో తిరుగుతున్నాడు. సత్యనిష్ఠుడు ధర్మనిష్ఠుడు అయినటువంటి రాముడు ధనుష్పాణి, అంటే రాముడు ఆ ధనుష్పాణి అంటామని. ధనుష్పాణి వనములో తిరుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ అతడు అన్ని పనులు చెయ్యగలడు. అతడు అన్ని పనులను చెయ్యగలడు. అతడు అన్ని పనులను చెయ్యగలడు. అతడు అన్ని పనులను చెయ్యగలడు. నేను చదవగలను. నెక్స్ట్ వాక్యం, నేను చదవగలను. నేను చదవగలను. అతడు లేవగలడు. అతడు లేవగలడు. అతడు లేవగలడు. నీవు లేఖము రాయగలవు. 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 అతడు వినిపిస్తున్నాడు. అతడు వింటున్నాడు. అతడు వింటున్నాడు. అతడు వింటున్నాడు. అతడు వింటున్నాడు. అతడు వింటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నన్ను వినమంటావా? నన్ను వినమంటావా? నన్ను వినమంటావా? నీవు విను. నెక్స్ట్ వాక్యం, నీవు విను. నన్ను వినమంటావా? నెక్స్ట్ నీవు విను. అతడు వింటాడు. అతడు వింటాడు. అతడు వింటాడు. నేను ఏమి వినలేదు. నేను ఏమి వినలేదు. అంతిమ వాక్యం, నేను ఏమి వినలేదు. నేను ఏమి వినలేదు. ఇప్పుడు రాసుకోండి. శక్ధాతు, శక్నోతి, శక్నుత, శక్నువంతి ఉపయోగించి ఒక 10 వాక్యాలు చెప్తాను క్రమంగా.
ఒక్కొక్క లకారం నుంచి ఒక్కొక్క వాక్యము నీట్గా రాసుకోండి. శక్నోతి ధాతును ఉపయోగించి రాయాలి. వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళగలరా? 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 ఇక్కడ వెళ్ళగలరా అన్నప్పుడు మనం ఒకటేసారి ఇది ఆజ్ఞార్థంలో అవుతుంది. కాబట్టి వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతున్నారు అని రాయండి లట్లకారంలో. వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. నెక్స్ట్ రెండో వాక్యం. హనుమంతుడు లేకుండా ఎవరు కూడా సముద్రం ఒడ్డుకు చేరుకోలేరు. హనుమంతుడు లేకుండా ఎవరు కూడా సముద్రం ఒడ్డుకు చేరుకోలేరు. హనుమంతుడు లేకుండా ఎవరు కూడా సముద్రం ఒడ్డుకు చేరుకోలేరు. ఇది లిట్లకారం ఉపయోగించి. నెక్స్ట్ అండి. నేను నీ పనిని ఖచ్చితంగా చేయగలను. నేను నీ పనిని ఖచ్చితంగా చేయగలను. నేను నీ పని ఖచ్చితంగా చెయ్యగలను. నేను నీ పని ఖచ్చితంగా చేయగలను. ఇది లుట్ లకారం ఉపయోగించి చెప్పాను. ఇది లిట్ లకారం. సక్ష్యామి సామాన్య భవిష్యత్ కాలం. నేను నీ పని ఖచ్చితంగా చేయగలను. నెక్స్ట్ 4వ వాక్యం. దాదాపుగా అతడు ఈ కఠినమైన పని చెయ్యలేడు. దాదాపుగా అతడు ఈ కఠినమైన పనిని చెయ్యలేడు. దాదాపుగా అతడు ఈ కఠినమైన పని చేయలేడు. ఈశ్వరానుగ్రహం ఉంటే నువ్వు చదవగలవు. ఈశ్వరానుగ్రహం ఉంటే నువ్వు చదవగలవు. ఈశ్వరానుగ్రహం ఉంటే నీవు విద్యను చదవగలవు. ఈశ్వరానుగ్రహం ఉంటే నీవు విద్యను చదవగలవు. ఈశ్వర కృపతోటి నువ్వు విద్యను చదవ. ఈశ్వరుని యొక్క కృపతోటి నీవు విద్యను చదవగలవు. ఈశ్వరుని యొక్క కృపతోటి నీవు విద్యను చదవగలవు. ఈ రోజు నేను నీకు ఈ మాటను చెప్పలేకపోయాను. ఈ వార్తను లేదా ఈ విషయాన్ని లేదా ఈ మాటను చెప్పలేకపోయాను. నేను ఈ రోజు నీకు ఈ మాటను లేదా ఈ వచనాన్ని లేదా ఈ వార్తను చెప్పలేకపోయాను.
నీవు ఎప్పుడు కూడా అసత్యం చెప్పలేకపోయావు. నీవు ఎప్పుడు కూడా అసత్యం చెప్పలేకపోయావు. నీవు ఎప్పుడు కూడా అసత్యము చెప్పలేకపోయావు. నీవు ఎప్పుడు కూడా అసత్యం చెప్పలేకపోయావు. మహోదయ, చెప్పలేకపోయాను అన్నా చెప్పలేకపోయావు అన్నా కూడా ఒకే లకారం కదా? అదే, చెప్పలేకపోయావు, చెప్పలేకపోయాను. అస్తు మారుతాయి. జీ. నెక్స్ట్, ఒకవేళ నీవు అక్కడికి వెళ్ళి ఉండింటే బాగుండేది. ఒకవేళ నీవు అక్కడికి వెళ్ళి ఉంటే అప్పుడు బాగుండేది. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటే అప్పుడు బాగుండేది. ఇది లిరుంగు లకారం, హేతు హేతుమత్ భవిష్యత్. నేను ఈ పని చేయగలనా? ఏమి? నేను ఈ పని చేయగలనా? ఏమి? ఈ పని నేను చేయగలనా? ఈ పనిని నేను చేయగలనా? ఏమి? నేను ఈ పనిని చెయ్యగలనా? షాయద్ నేను ఇక్కడ పని చేయలేను. అంటే దాదాపు నేను ఇక్కడ పని చేయలేను. దాదాపుగా ఇక్కడ నేను పని చేయలేనేమో అంట కదా. దాదాపుగా ఇక్కడ నేను పని చేయలేను. దాదాపుగా ఇక్కడ నేను పని చెయ్యలేను. దాదాపుగా ఇక్కడ నేను పని చెయ్యలేను. ఇవి వాక్యాలు అండి, 10 వాక్యాలు. దాదాపుగా నేను ఈ పని చెయ్యలేను అనాలేమో కదా. దాదాపు నేను ఈ పని చెయ్యలేను. ఇది ఈ లకారాలు రాయడం, ఈ 10 వాక్యాలు రాయడానికి ముందు శక్నోతి ధాతు 10 లకారాలు ముందు పెట్టుకోండి. ఓకేనా? 10 లెక్కలు రాసిన తర్వాత సంస్కృత వాక్యాలు రాసిన తర్వాత తెలుగు వాక్యాలు రాసిన తర్వాత అప్పుడు ఇవి రాయండి. ఓకే, అప్పుడు కొంచెం మనకు అవగాహన వస్తుంది. వస్తుంది. ఇవి మనకు సంస్కృత లుంగు చెప్పారండి. ఏంటండి? లుంగు చెప్పారా? లుంగు చూడండి, గమనించండి. ఏడోది గమనించండి జాగ్రత్తగా. మస్తు చెప్పారమ్మా, ఏడోది. ఓకే అండి. ఇప్పుడు 49లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు మనము పూర్తిగా రాసుకున్నాము. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అక్కడే సంస్కృతంలో రాసుకోండి. అహం పాఠం శక్నోమి. అశుద్ధ వాక్యం. అహం పాఠం శక్నోమి. అహం పాఠం శక్నోమి. రెండో వాక్యం. అహం పాఠం శక్నోమి. రెండో వాక్యం. సహ ఉత్థానం శక్నోతి. 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 నెక్స్ట్ మూడవది. త్వం లేఖం శక్నోషి. త్వం లేఖం శక్నోషి. త్వం లేఖం శక్నోషి. రెండో వాక్యం చెప్పిన సహ ఉత్థానం శక్నోతి. ఉత్థానం శక్నోతి.
దీంట్లో అశుద్ధం ఏముందో చూడండి ఒకసారి. ఓకే, అస్తు. కొన్ని గురుగారు ఆ. మనం ఇది ఈ షక్ ధాతు వాడుతున్నప్పుడు కంపల్సరీగా తుమ్మున్ వాడాలి కదా? జీ వాడచ్చు. ఇప్పుడు చేయగలంటే అప్పుడు అహం పఠితం శక్నోమి, చదవగలను. అది తుమ్ముని ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం. తుమ్మున్ మస్ట్ ఉంటుంది కదా? ఏంటండి? తుమ్మున్ మస్ట్ గా వస్తుంది కదా? తుమ్ముని వస్తుంది. గురుగారు ఇంకొక అనుమానం అండి. ఇప్పుడు మనం రంగులు వేసేవాడు అన్నప్పుడు మనం రజక పదం ఇచ్చాడు తను శబ్దాల్లో ఆయన. రంగులు వేసే సుధా జీవి అని చెప్పాను. సుధా జీవి వస్త్రాలకు మహోదయ, వస్త్రాలకి రంగులు వేసే దాని దగ్గర రంజక చెప్తాం. అంటే రంగులు వేసేవాడి విధంగా సున్నం వేసేవాడి విధంగా కదా. అందుకే సుధా అంటే సున్నం పొడి, దానికి సుధా జీవి అని చెప్పాం. అస్తు. ఇవి కింద మనకు వ్యాకరణంలో మనం అవిభావ సమాసం చెప్పినట్టువే పీతం అంబరం యస్య సహ పీతాంబర విగ్రహవాక్యం ఇచ్చాడు కింద. మరి ఒకసారి చూసుకోండి. దశ ఆననాని యస్య సహ, ఇక్కడ ఇచ్చాడు దశ ఆననాని యస్య సహ. అవి కూడా దాన్ని బాంధవై సహిత స బాంధవ, సత్యనిష్ట యస్య సహ సత్యనిష్ట, పతితం పుష్పం యస్మాత్ సహ పతితం పుష్పం యస్మాత్ సహ పతిత పుష్ప, వినయేన సహితం సవినయం. అలా కొన్ని విడదీసి విగ్రహవాక్యాలు ఇచ్చడం. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ కోసం అవి మళ్ళీ రాయండి. అదే దాన్ని కలిపిచ్చాడు, వాడిని విడదీసి రాయండి. చతురానన పద్మయోని, చతుర్ముఖ, దత్తభోజన, సవినయం, సాదరం, సానుజ, సాగ్రజ, ధర్మనిష్ట, జ్ఞాననిష్ట, సత్యవ్రత. ఇవన్నీ మీ దగ్గర PDF లో ఉన్నాయి. ఇవన్నీ మీరు కూడా విడదీసిన పదాలను కలిపి రాయండి. కలిపి చెప్పిన సమస్త పదాన్ని విడదీసి రాయండి విగ్రహవాక్యపూర్వకంగా. ప్రాక్టీస్ అవుతుంది. అస్తు. ఇవి మనకు అభ్యాసం 49లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, అశుద్ధ వాక్యాలు, కొన్ని సమాసానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసాము. ఇప్పుడు రాసుకోండి అభ్యాసం 50. నీట్గా రాసుకోండి. అభ్యాసం 50. అభ్యాసం 50 రాసుకోండి. శబ్దకోశం. మొట్టమొదటిది శబ్దం అగ్రజ. అగ్రజ, అగ్రజ అంటే అన్న అని అర్థం. అగ్రజ అంటే అన్న. నెక్స్ట్ అనుజ. అనుజ అంటే తమ్ముడు. అనుజ అంటే తమ్ముడు. పితామహ. పితామహ. పితామహ అంటే తండ్రి యొక్క తండ్రి. పితామహ. దాదా. పితామహ అంటే దాదా. నెక్స్ట్ మాతామహ. మహోదయ ఇక్కడ తాతయ్య అనొచ్చండి. ఇక్కడ పితామహ. తాతయ్య అనొచ్చు. తాతయ్య అనొచ్చు. నాన్న అంటే తాతయ్య అంటే కదా. ఇక్కడ అబ్బా ఏదో అంటారు. ఇంకా అబ్బా తాతయ్య ఎంత అంటారు. తండ్రిని రాసుకుంటే ఈజీగా ఉంటుంది మహోదయ. తండ్రి యొక్క తండ్రి అంటారు మహోదయ. జేజి నాన్న అంటారా? అవును మహోదయ. అంటే ఒక్కో చోట ఒక రకంగా పిలుస్తారు. కొంత అబ్బా అని పిలుస్తారు నాకు తెలిసిన చోట. అట్లా లేక కొంత తాతయ్య కూడా పిలుస్తూ ఉంటారు అక్కడెక్కడ. అంటే జేజి నాన్న చెప్పినట్టుగా లే నాన్న అని పిలుస్తూ ఉంటారు ఒకసారి. నెక్స్ట్ మాతామహ అంటే తాతయ్య. మాతామహ తాతయ్య. మాతామహ రాసుకో తాతయ్యని. ప్రపితామహ అంటే తండ్రికి తండ్రి. ప్రపితామహ పరదాద. పరదాద అంటే పెద్ద నాన్న. ప్రపితామహ పరదాద. ముత్తాత. ముత్తాత. ముత్తాత రాసుకునే. ముత్తాత. నెక్స్ట్ పితృవ్య.
పితృవ్య అంటే చిన్నాన్న. చిన్నాన్న. పితృవ్య అంటే చిన్నాన్న. నెక్స్ట్ వచ్చేసి మాతుల అంటే మామ. మాతుల అంటే మామ. పౌత్ర. పౌత్ర అంటే కొడుకుకి కొడుకు, మనవడు. పౌత్ర అంటే మనవడు. కొడుకు కొడుకు యొక్క కొడుకును పౌత్ర అంటాం. నెక్స్ట్ ప్రపౌత్ర ముని మనవడు. పౌత్ర అంటే మనవడు అని చెప్పాం. ప్రపౌత్ర అంటే ముని మనవడు. ముని మనవడు. ప్రపౌత్ర ముని మనవడు. స్వసుర. స్వసుర. స్వసుర అంటే మామ. స్వసుర అంటే మామ. మాతులహ అంటే జీ ఆచార్య మేనమామ. మహోదయ, జీ జీ. ఆచార్య మహోదయ, మాతులహ అన్న కాడ మేనమామ అని పెట్టుకోమంటారు మామ గురుజీ. అదే. మాత్రమే మేనమామ పెట్టుకే. స్వసుర అంటే ఇంటికైతే కొడలుగా వెళ్తారో వాళ్ళ అత్త మామలు అక్కడ ఉంటారు కదా, అక్కడ అత్త మామ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు. మాతులహ. స్పష్టత కోసం మాతుల అని మేనమామ పెట్టుకుని అక్కడ సరిపోతుంది. అల్లుడికి కూడా మామే. అల్లుడికే కదా, అల్లుడే మామ అంటారు అన్నమాట. కోడలికే కాదు, అల్లుడికి కూడా మామే. ఇద్దరికి ఓకే. స్వసుర అంటే మామ. శ్యాల బామరిది. శ్యాల అంటే బామరిది. శ్యాల అంటే బామరిది. నెక్స్ట్ దేవర అంటే మరిది. దేవర అంటే మరిది. దేవర అంటే మరిది. నెక్స్ట్ భగిని. భగిని అంటే బెహన్ అంటే అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు. ఒకసారి భగిని శబ్దంతో ఒకసారి మనం భగిని అంటుంటాం. భగిని అంటే చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, పెద్ద కావచ్చు, చిన్నది కావచ్చు. సోదరి అని. సహజంగా సోదరి. భగిని సోదరి. నెక్స్ట్ శ్వశ్రు అన్న కూడా అదే సోదరి, చెల్లెలు లేదా అక్క వస్తుంది. శ్వశ్రు బెహన్ చెల్లెలికి వస్తుంది మామూలుగా. ఒకసారి బెహన్ మీద బెహన్ అని చెప్పి ఇద్దరికి సహజంగా సామాన్యంగా చెప్పేస్తారు అన్నమాట. స్వశ్రు. స్వశ్రు గురుగారు మరి అన్న కూడా అదే. అత్తగారిని ఏమంటారు? ఏంటండి అత్తగారిని అది వస్తుంది, చెప్తాను, కింద వస్తుంది. స్వశ్రు అంటే అక్కడ శ్రు వస్తుంది. శ్రీమాన్లో శ్రీ రాష్ట్రం అలా వస్తుంది. ఇక్కడ స్వశ్రు దంత సకారం అంటే సరస్వతి సకారానికి రుకారం ఇస్తాం స్వశ్రు అంటే. అక్కడ అత్త అంటే స్వశ్రూ. శ్వశ్రూ. శ్రు శ్రావణం అక్కడ శ్రా రాస్తాం కదా, ఆ సకారానికి రుకారం ఇవ్వాలి. రుకారం ప్లస్ ఊకారం, అప్పుడు దీర్ఘ ఊకారం ఉంటుంది, అప్పుడు అత్త వస్తుంది. ఇక్కడ స్వశ్రు అంటే ఇది వేరు. దానికి తేడా తెలిసిందా? అస్తు. తెలిసింది గురుగారు. నెక్స్ట్ ధాతులు రాసుకోండి. ధాతులు మృదు ధాతు. మృదు ధాతువుకి మరణ చావటం. 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 దీని రూపం వచ్చేసి మ్రియతే, మ్రియేతే, మ్రియంతే. మ్రియతే, మ్రియేతే, మ్రియంతే. ఇది ఆత్మనేపథ ధాతు అండి. చావటం. మ్రియతే, మ్రియేతే, మ్రియంతే. నెక్స్ట్ నుదు ధాతు అండి. నుద్దు ధాతు. నుద్దు అంటే ప్రేరేపించడం. ఏంటంటే ప్రేరేపించడం.
ప్రేరేపించటం, ప్రేరేపించటం. ఇక్కడ నుద్యతే, నుద్యేతే, నుద్యంతే అలాగొస్తుంది. ఇది కర్మణి ప్రయోగంలో ప్రేరేపించటం. నుద్యతే, నుద్యేతే, నుద్యంతే. నుద్యతే, ఒక్క నిమిషం అండి. కర్మణిలో అలాగొస్తుంది. ఇక్కడ దీనికి నుదతి కూడా వస్తున్నాయి. నుదతి, నుదతః, నుదంతి అలా రాయండి. ఇంకోటి రాసుకోండి. నుద్యతే కర్మణి ప్రయోగంలో, ఇంకోటి కర్తరి ప్రయోగంలో నుదతి, నుదతః, నుదంతి. నుదతి, నుదతః, నుదంతి ప్రేరేపిస్తున్నాడు. నుదతి, నుదతః, నుదంతి. నెక్స్ట్ అండి ఉపదిష్ ధాతు. ఉపదిష్, ఉపదేశించడం. ఉపదిష్ ధాతుకి ఉపదిష్ అంటే ఉపదేశించడం. ఉపదేశించడం రూపం వచ్చేసి ఉపదిశతి, ఉపదిశతః, ఉపదిశంతి. ఉపదిశతి, ఉపదిశతః, ఉపదిశంతి. ఉపదిశతి, ఉపదిశతః, ఉపదిశంతి. నెక్స్ట్ అండి ఆదిష్, ఆ ప్లస్ దిష్ ధాతు ఆదేశించడం. ఆ ప్లస్ దిష్ ధాతుకి ఆదేశించడం. ఆ ప్లస్ దిష్ ధాతుకి ఆదేశించడం లేదా ఆజ్ఞాపించడం, ఆజ్ఞ ఇవ్వడం. ఆదేశించడం లేదా ఆజ్ఞ ఇవ్వడం ఏదైనా ఒకటే. ఆదిశతి, ఆదిశతః, ఆదిశంతి. ఆదిశతి, ఆదిశతః, ఆదిశంతి. నెక్స్ట్ సం ప్లస్ దిష్ ధాతు. సం ఉపసర్గం, దిష్ ధాతు. సం ప్లస్ దిష్ ధాతు సందేశించడం. సం ప్లస్ దిష్ ధాతుకి మీనింగ్ ఏంటి? సందేశించడం. సందేశించడం. సందిశతి, సందిశతః, సందిశంతి. సందిశతి, సందిశతః, సందిశంతి. సందిశతి, సందిశతః, సందిశంతి. ఇక సం దిశతి, దిశతః, దిశంతికి సం ఉపసర్గం కలుపుతాం అంతే. మహోదయ ఇక్కడ సందేశతి అన సందేశం ఇవ్వటమా సందేశించటమా? సందేశించటం అండి. సందేశించటం. మీరు చెప్పిన రెండు దాంట్లో అర్థాలు తేడా ఏమొస్తుంది? సందేశించడం అడిగినట్టుగా సందేశము అంటే తేడా లేదు మహోదయ, దాదాపుగా ఒకటే అనుకుంటుందండు. రెండు ఒకటే అండి. ఓకే అండి. అంటే వేరే వాళ్ళకి చెప్పటం ఆచార్యజీ, చెప్పండి ప్రసాద్ గారు. వేరే వాళ్ళకి చెప్పటం, వేరే వాళ్ళకి చెప్తాం కదా చెప్పటం. ఇంకో అర్థం వస్తుంది ఉపదేశం, సందేశం అంటే వేరే వాళ్ళకి చెప్పటం. సందేశం. ఇంకా దీనికి రెండు అర్థాలు ఏమో వస్తాయా? అదే సందేశించండి, అది మామూలుగా అదే వస్తుంది. ఇంకా సందేశం చెప్పడం ఎవరికన్నా. మెసేజ్ ఇవ్వటం అన్నట్టు. మెసేజ్ ఇవ్వటం, సూచన ఇవ్వటం. సూచన ఇవ్వటం. సూచన ఇవ్వటం. అస్తు. క్షిపధాతు అండి. క్షిపధాతు విసిరివేయటం, విసిరివేయటం. క్షిపధాతుకి విసిరివేయటం, విసిరివేయటం. అంటే రూపం వచ్చి క్షిపతి, క్షిపతః, క్షిపంతి. క్షిపతి, క్షిపతః, క్షిపంతి. క్షిపతి, క్షిపతః, క్షిపంతి. నెక్స్ట్ అండి క్రూ ధాతు. దీర్ఘ దుకారం. క్రూ, క్రూ అంటే విస్తరింప చేయటం, విస్తరింప చేయటం, విస్తరింప చేయటం. రూపం వచ్చేసి కిరతి, కిరతః, కిరంతి.
కిరతి కిరతః కిరంతి కిరతి కిరతః కిరంతి కిరతి కిరతః కిరంతి. ఓకే అండి. ఉద్ ప్లస్ గృ ధాతు, ఉద్ ప్లస్ గృ ధాతు, ఉద్ ప్లస్ గృ ధాతుకి అంటే దీనికి చెప్పటం ఒక అర్థం వస్తుంది. ఉద్గిరతి చెప్తున్నాడు. ఇంకోటి ఏమైనా తిన్న పదార్థం మళ్ళీ ఎంటిన దాన్ని రివర్స్ చేస్తాం కదా, వామిటింగ్ చేస్తాం కదా, వామిటింగ్ చేసినట్టుగా అది ఉద్గతి, బయటికి తీస్తున్నాడు. ఉద్గిరతి బయటికి కక్కటం ఒకటి, చెప్పటం అనే అర్థం కూడా ఉంది దీనికి. చెప్పటం సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది తీసుకోవాలో తీసుకుంటాం. అది కక్కటం, ఒకటి చెప్పటం అనే అర్థంలో కూడా ఉంది. ఉద్గిరతి ఉద్గిరతః ఉద్గిరంతి, ఉద్గిరతి ఉద్గిరతః ఉద్గిరంతి. నెక్స్ట్ అండి, ఇవన్నీ సేమ్ భౌతిక సమానం. తుదతికి ధాతు సమానంగా ఒక తుదతి నేర్చుకోండి, తుదతికి సమానం నడుస్తాయి. ఇది ఈ తుదాది గణంలో ఉండే ధాతుకు సమానం నడుస్తాయి. ఒక తుదతిలో తుదతి తుదత తుదంతి అవి గ్రూపులు పెడతారు. అది మనకి PDF లో ఉన్నాయి మీకు ఎన్ని వైపున. అదొక్కటి రాసుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. వీరికి ఉపసర్గ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన ధాతులన్నీ మీకు ఒక తుది ధాతుని పట్టుకున్నామంటే దాన్ని బట్టి మిగతా అన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అస్తు. నెక్స్ట్ నీ ప్లస్ గురు ధాతు, నీ ప్లస్ గురు ధాతు, గురు దీర్ఘని, నీ ప్లస్ గురు ధాతు అంటే మృంగటం, మృంగటం, మృంగటం. రూపం వచ్చేసి నిగిరతి, నీ గిరతి, నీ గిరతి, నీ గిరతః నిగిరంతి, నీ గిరతి, నీ గిరతః నీ గిరంతి, నీ గిరతి, నీ గిరతః నీ గిరంతి, నిగిరతి నిగిరతః నిగిరంతి. నిగిరతి నిగిరతః నిగిరంతి. మహోదయ హస్రాని ఈన దీర్ఘ ఈన హ్రస్వ ఇకారం అండి. నీ గిరతి నీ గిరతః నీ గిరంతి. ఓకే, హ్రస్వ ఇకారం. నెక్స్ట్ రాసుకోండి. మహోదయ అర్థం ఏంటండి? మృంగటం, మృంగుట. ఓకే, మృంగడం. నెక్స్ట్ అండి సృజి ధాతు, సృజి ధాతు తయారు చేయడం, సృష్టించడం లేదా సృష్టించడం లేదా తయారు చేయడం లేదా ఉత్పన్నం చేయడం. ఇవన్నీ అర్థాలు తీసుకోవచ్చు. ఉత్పన్నం చేయడం, తయారు చేయడం లేదా సృష్టించడం. ఉత్పన్నం చేయటం లేదా తయారు చేయటం లేదా సృష్టించటం. సృష్టించటం. మహోదయ క్రూ ఫైల్ నా చెప్పారు, అది నాకు సరిగ్గా వినిపించలేదు సార్. అదొకటి చెప్పారు. కిరతి కిరతః కిరంతి అలా వస్తుంది. విసిరివేయడం. కిరతి విసిరివేయటం. కిరతి అంటే విస్తరింప చేయడం, విసిరివేయడం కాదు, విస్తరింప చేయడం. క్షిపతి అంటే విసిరివేయటం. రామ బాణం క్షిపతి, బాణం విసురుతున్నాడు, బాణం వేస్తున్నాడు. విస్తరింప చేయటం, వ్యాపింప చేయటం, వ్యాపింప చేయటం. ఓకే, నెక్స్ట్ సృజతి అంటే సృష్టించడం, తయారు చేయడం. ఓకే, సృజతి, దీనికి సృజతి సృజతః సృజంతి అలా నడుస్తాయి. సృజతి సృజతః సృజంతి, సృజతి సృజతః సృజంతి అలా నడుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వి ప్లస్ సృజ్ ధాతు. ఇక్కడ వి ఉపసర్గం కలిపాం అంతే. సృజ్ ధాతుకి వి ఉపసర్గం కలిపాం. వి ప్లస్ సృజ్ ధాతుకి విసృజతి విసృజతః విసృజంతి, విసృజతి విసృజతః విసృజంతి, విసృజతి విసృజతః విసృజంతి అంటే వదిలిపెట్టడం అండి. ఇక్కడ కూడా
ఇక్కడ ఏమొస్తుంది? వదిలిపెట్టడం అనే అర్థం వస్తుంది. చోడిన, వదిలిపెట్టడం. విసృజతికి అర్థం ఏంటి? వదిలిపెట్టడం. రూపం వచ్చేసి విసృజతి, విసృజతః, విసృజంతి అలా నడుస్తుంది. ఓకే, ఇవి మనకు శబ్దకోశం అండి. ఇవి శబ్దకోశము. ఇప్పుడు వ్యాకరణాంశాలు రాసుకోండి. వ్యాకరణాంశాలు. వ్యాకరణ హెడ్డింగ్ పెట్టి బ్రాకెట్ లో మృదు ధాతు, మృదు ధాతు 10 లెక్క రాసుకోండి. ఆత్మీయ పదంలో మృదు ధాతు ఒకటి రాయండి. తుదతి, తుదతః, తుదంతి. తుదాదిగంలో ఉండే ఒక రూపం రాయండి. తరువాత ద్వంద్వ సమాసం. ఇప్పుడు దీంట్లో ఏం చెప్పుకోవాలి? ద్వంద్వ సమాసం. మనం ఇంతవరకు అవిభావ సమాసం చెప్పుకున్నాము, తత్పురుష సమాసం చెప్పుకున్నాము, బహువ్రీహి సమాసం చెప్పుకున్నాము. ఇప్పుడు ద్వంద్వ సమాసం అంటే ఈ అభ్యాసం చెప్పుకున్నాం. ద్వంద్వ సమాస. ఇవి వ్యాకరణ అంశాలు. చెప్పుకోబోయే అంశాలు బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు కింద ఒకటి మృదు ధాతుకు 10 లెక్కలు రాయమని చెప్పి, మృదు ధాతు ఒకటి, తుది ధాతు ఒకటి, అవి గ్రూపులో పెడతారు. రేపు వాటిని కూడా మనం ఉచ్చరించి ఒకసారి చెప్పుకుందాము. ఇప్పుడు ఆ పని చేయండి. నెక్స్ట్ 2వ పాయింట్ లో ఇప్పుడు మనం అగ్రజ, అనుజ, పితామహ ఇవన్నీ పేర్లు పెట్టాం కదా, అవన్నీ పుల్లింగాలు చెప్పుకున్నాం. మొత్తం పైన పుల్లింగాలు చెప్పుకున్నాం. ఇప్పుడు వాటికే దీర్ఘ ఆకారాన్ని చేర్చామనుకోండి, స్త్రీలింగ శబ్దాలు అయిపోతాయి. దానికి అవే శబ్దాలకు పైన ఇప్పుడు ఏం చెప్పాను? అన్న అంటే అగ్రజ అని చెప్పాం. దానికి దీర్ఘ ఆకారం చేర్చాం. అగ్రజ అంటే అక్క అయిపోతుంది. ఆ తమ్ముడిని ఏమంటాం? అనుజహ అని చెప్పాం. అనుజహలో ఉండే జకారానికి దీర్ఘ ఆకారం చేర్చాం. అనుజ అంటే చెల్లి అయిపోతుంది, చెల్లెలు అయిపోతుంది. అదే పితామహ అంటే తాతయ్య అని చెప్పుకున్నాం, దాదా అని చెప్పాం, జేజ్ నాన్న. అక్కడ దీర్ఘ ఈకారం చేర్చుకున్నాం అనుకోండి, స్త్రీలింగంలో దీర్ఘ ఈకారం చేర్చుకుంటే పితామహి అంటే జేజే అయిపోతుంది, పితామహి. అదే మాతా మహి, పితామహ, మాతామహ దీర్ఘ ఈకారం చేసుకుంటాము. అగ్రజ, అనుజహలు దీర్ఘ ఆకారం చేర్చుకుంటాం. అలా చేర్చుకోవడం వల్ల స్త్రీలింగ శబ్దంగా మారిపోతుంది, స్త్రీలింగ శబ్దంగా మారిపోతుంది. అవన్నీ కింద ఇచ్చాడు. అగ్రజ అంటే పెద్ద అక్క అని, పెద్ద అక్క అని. అనుజ అంటే చెల్లెలు. పితామహి, పితామహ స్థానంలో పితామహి పెడుతున్నాం. ఇక్కడ దాదా దాది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మాతామహి, అక్కడ నాన్న అని చెప్పి ఇక్కడ నాని అయిపోతుంది. తాత అంటే అక్కడ అవ్వ అని చెప్పుకుంటాం, మాతామహి అంటే. అదేవిధంగా ప్రపితామహి, పరదాద ముత్తాత అని చెప్పాం కదా, అప్పుడు దాన్ని ఆపోజిట్ గా అవ్వ అని తీసుకుంటాం, ముత్తవ్వ అని తీసుకుంటాం. ఓకే, పరదాది. ప్రపితామహి దీర్ఘీకరణ రావాలండి నీటిలో. నెక్స్ట్ ఇక్కడ పితృవ్య అని చెప్పాం, చిన్నాన్నను. ఇక్కడ దీర్ఘ ఆకారం చేర్చుకోవాలి. దీర్ఘ ఆకారం చేర్చుకుంటే పితృవ్యా అంటే చాచి, పిన్ని. చిన్నాన్న, చిన్నమ్మ అంటాం కదా, చిన్నమ్మ అవుతుంది. నెక్స్ట్ అక్కడ మాతుల, మేనమామ అని చెప్పాం. మాతుల అంటే మేనమామ. ఇక్కడ మాతులాని, మేనత్త, మాతులాని. అక్కడ పౌత్ర చెప్పాం, మనవడిని. ఇక్కడ పౌత్రి, మనవరాలు. అక్కడ మనవడు, ఇక్కడ మనవరాలు. దీర్ఘీకారం చేసాం. అక్కడ పౌత్రి దీర్ఘీకారం చేస్తే మనవరాలు అయిపోయింది. అక్కడ ముని మనవడు ప్రపౌత్ర అని చెప్పాం. ఇక్కడ ప్రపౌత్రి దీర్ఘీకారం చేసుకుంటే ముని మనవరాలు అయిపోతుంది. అదే ఇప్పుడు అత్త అని చెప్పి స్వసుర, స్వసుర. ఇక్కడ షు అంటే తల శకాలం పెట్టుకున్నాం. స్వసుర అంటే మామయ్య అని చెప్పుకున్నాం. ఇక్కడ శ్వశ్రూహు అంటే అత్త. శ్వశ్రూహు, శ్రు, శ్రీమాన్లో ఉండే శ్రుకి రావత్తు దీర్ఘ ఊకారం. శ్వశ్రూహు, శ్వశ్రూహు అంటే అత్త అని అర్థం. నెక్స్ట్ శ్యాల అని చెప్పి బామర్ది చెప్పాను. బామర్ది. శ్యాల అంటే, శ్యాలి అంటే మరదలు వస్తుంది అనుకుంటాను. శ్యాలి, శాలి. అక్కడ శాల దానికి స్త్రీలింగం తిరిగి ఈకారం చేసుకున్నప్పుడు శాలి అయిపోయింది. శాలి అంటే మరదలు. భార్య.
బావమరిది భార్యనా? కాదు కాదు, భార్య చెల్లెలు. భార్య ఆ. చెల్లెలు. మా తమ్ముడి భార్య కూడా మరదలే కదా గురుగారు. అది వేరే వస్తుంది. దేవరహ ఉంది కదా, దానికి దానికే వస్తుంది. దేవరహ మరిది. దేవరంటే అది మరిది. అంటే సాధారణంగా ఇట్లా వాళ్ళ సంబంధించిన వాళ్ళు కదా. అదే నాకు మరదలే వస్తుందన్నమాట కొన్ని. వదినగా భార్య చెల్లి. ఏమంటారు గురుగారు? ఓకే, ఇవి మనకి ఈ రకంగా కొంచెం ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి పేర్లు ఇక్కడ ఇచ్చారు మనకు. ఏంటండి? పెద్దనాన్నని పెద్దమ్మని ఏమంటారు? పెద్దనాన్న పితృవ్య దానికి కూడా అంతేనండి. ఇదే వస్తుందండి. పెద్దనాన్నకి పెద్దనాన్నకి సమానం. పితృవ్య. ఓహో, ఆవిడ పిన్ని. పితృవ్య పితృవ్య. నాన్నగారి అన్నయ్యని పితృవ్య అంటారు. ఇదే శబ్దాన్ని ఉపయోగిస్తారు, పితృవ్య. ఇంకేమైనా ఉంటే చూద్దాం. చెప్పండి. నాని అంటే మేనమామ భార్య, మేనత్త రెండు ఒకటేనా? ఏంటండి? మాతుల ఏంది? మాతులాని అని చెప్పారు. ఇక్కడ మామ భార్య. ఇప్పుడు మేనమామ యొక్క భార్యను మాతులాని అన్నారు. మేనత్త కాదు కదా? మేనత్త కాదు, భార్యను మాతులాని అంటారు. మాతులాని. ఆవిడ్ని పితృశ్వస అంటారు. మేనత్త గారిని పితృశ్వస. పితృశ్వస అంటారు మేనత్త గారిని. పితృశ్వస అంటే పితృ అంటే తండ్రి యొక్క బెహన్, చెల్లెలు. అంతేనండి. పితృశ్వస జీ వస్తుంది. ఈ రకంగా కొన్ని మనం కుటుంబ సభ్యుల యొక్క పేర్లను చెప్పుకున్నాము. రేపు ద్వంద్వ సమాసం రేపు మొదలు పెట్టుకుందామండి. ఎలా అనేది, ఏ విధంగా అనేది. రేపు మటుకు తుది ధాతు ఒకటి ముదు ధాతు ప్రయత్నించండి ఈ 10 లెక్కలు రాయడానికి. మహోదయ భగిని స్త్రీలింగం అక్క చెల్లెలు కదా మహోదయ, సోదరి. దానికి పుల్లింగం మహోదయ. ఏది పుల్లింగం? భగిని స్త్రీలింగం కదా. భగినికి స్త్రీలింగంలో ఉపయోగించ. భగిని పుల్లింగం రాదు. సోదరుడు అక్కడ మనం చెప్పుకునేదా అగ్రజ అంటే అక్కడ చెప్పుకోవచ్చు. సోదరుడు అన్న అంటే సోదరుడు, అక్కడ అవే చెప్పుకోవచ్చు. సోదర అనుజ, మమ సోదర. రాత్రి కూడా అంటారేమో కదా. పాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.